లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ సయ్యద్ మొయినుద్దీన్ ని తుక్కు కొట్టినరంట. ఎందుకు కొట్టిండ్రు? అసలు ఈ సయ్యద్ మొయినుద్దీన్ ఎవరు అని అంటే, రెజిన్ అనే పాయిజన్ తయారు చేసి వాటర్ ట్యాంక్లల్లా, టెంపుల్స్ లో, ప్రసాదంలల్లా, అన్నదానంలల్లో వేసేసి మనల్ని చంపాలని మారణ హోమాన్ని సృష్టించాలనుకున్నాడు. చూసినావా? వాడు చేయకుండా ముందే మన గుజరాత్ ఏటీసీ పోలీసులు వాడిని పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేసి దాని తర్వాత శబర్మతి జైల్లో పెట్టిండ్రు. శబర్మతి జైల్లో ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మన ఇండియాలో టాప్ జైళ్ళల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే సెక్యూరిటీ ఆ రేంజ్ ఉంటుంది అన్నట్టు. ఈయన అట్లాంటి దాంట్లో ఎందుకు పెట్టాలా అని అంటే, వీడు టెర్రరిస్ట్, దేశాన్ని సత్యనాశ చేద్దాం అనుకున్నాడు, టెర్రరిస్టే కదా మళ్ళీ. అందుకే వీని అట్లాంటి జైళ్ళల్లో తీసుకుపోయి పెట్టిండ్రు. మన లా అండ్ మన జ్యుడిషియరీ కానీ మన గవర్నమెంట్ కానీ కొంచెం జాలి చూపించే కదా, వద్దులే ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ చాయిస్ ఇవ్వాలా, శత్రువునైనా కానీ ప్రేమిద్దాం అనుకునే టైపు మనము. ఒకవేళ మన గవర్నమెంట్ కానీ మన జ్యుడిషియరీ కానీ ఒకవేళ స్ట్రాంగ్ ఉన్నదనుకో, నాకు తెలిసి ఈ పాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఈ భూమి మీద ఉండకపో, లేదా మనం కలిపేసుకుంటుండే. ఈ రెండు లేదు ఉన్నట్టు అయ్యేది. మనం కొంచెం సైలెంట్ ఉన్నాం కదా అని చెప్పేసి, మనం సింపతి చూపిస్తాం కదా అని చెప్పేసి, ఇగో ఇసుంటి కొడుకులు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటారు.